తన క్లయింట్ కేసు విషయంలో జనగామ పోలీసులను ఆశ్రయిస్తే తమపైనే పోలీసుల దాడికి దిగారని న్యాయవాద దంపతులు గద్దెల అమృతరావు, కవిత ఆరోపించారు. ఇక తమ బాధితురాలు కేసు వివరాలు తెలుసుకునేందుకు స్థానిక సీఐ రఘుపతి రెడ్డిని పోలీసు సిబ్బందిని కలువగా కేసు విషయంలో నీకేం పని అంటూ సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారని మండిపడ్డారు. పోలీసు సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే అకారణంగా న్యాయవాదులను చూడకుండా తమపై చేసుకున్నారని ఆరోపించారు. దీంతో జనగామ బార్ అసోసియేషన్ తక్షణమే సిఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. సిఐ గారు తర్వాత ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ దారుణంగా అది కూడా ఏంటంటే కాంప్లైంట్ అది కాంప్లైంట్ తరఫున వారు పోయి క్లియర్ గా ఏంటంటే ముసలామే కేసు రిజిస్టర్ చేయనందు గురించి మీరు అమృతరావు వారి భార్య గారు ఇద్దరు పోయిన తర్వాత అక్కడ కేసు రిజిస్టర్ చేయడం గురించి సిఐ గారిని అడిగితే వారు మీ వకీలు ఏం చేస్తారు, మీ వకీలు వీడే పని అని చెప్పి దురుసుగా ప్రవర్తించి వారిని మ్యాన్ హ్యాండిలింగ్ కొట్టడం, తర్వాత మేడం కవిత మేడంను దూషించడం, చేతులు పట్టుకొని నూకేయడం, తర్వాత అమృతరావుని సీరియస్ గా వారిని లావట్టుకొని వచ్చి సిఐ గారు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్ అందరూ కలిసి వారిని లావట్టుకుపోయి సెల్లు దగ్గర, అక్యూజ్డ్ సెల్లు దగ్గర కూర్చోబెట్టి తర్వాత మళ్ళీ కొంతసేపటికి వారు దారుణంగా హింసించి తర్వాత నానా బూతులు తిట్టి వకీళ్ళకి ఇక్కడేం పని, మీరు అక్కడే ఉండాలి అని చెప్పేసి చాలా బూతు మాటలు మాట్లాడి వారిని చాలా అవమానపరంగా న్యాయవాది వృత్తినే పూర్తిగా అవమానపరిచే విధంగా వారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు.